హలో అండి, అందరికీ నమస్కారం. మనం కొన్ని సందర్భాల్లో అంటే కొంతమందిని వీళ్ళు ఇలా మారితే బాగుంటుంది, వీళ్ళు ఇలాంటి పనులు చేస్తే బాగుంటుంది, వీళ్ళలో ఈ మార్పు వస్తే బాగుంటుంది కదా అనే ఫీల్ అవుతూ ఉంటాం కదా. మార్చడానికి మనం వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడైనా మార్పు వచ్చిందా? మీరు కమెంట్స్ లో చెప్పేసేయండి. కానీ నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, మనము ఎదుటి మనిషిని మార్చాలి అని అనుకోవడం తప్పు. ఎందుకంటే ఏ మనిషి కూడా 100% మారరు. మన పుట్టినప్పుడు వచ్చేవి పోయే వరకు కూడా పోవు. కొంత మాత్రమే మనిషి చేంజ్ అవ్వగలుగుతాడు, ఎక్కువ చేంజ్ అవ్వలేడు. అది కూడా ఎప్పుడు చేంజ్ అవుతారో తెలుసా? వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవ్వాలి. నేను ఈ విషయంలో కొంచెం మారితే బాగుంటుంది కదా అని రియలైజేషన్ వచ్చినప్పుడు మాత్రమే చేంజ్ అవుతారు. ఎదుటి వాళ్ళు చెప్పారనో, లేకపోతే నా కోసం వీళ్ళు బాధపడుతున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు, నేను తప్ప వీళ్ళకి ఎవరూ లేరు కదా, కనీసం మారదాము అని ఇలాంటి ఆలోచనలు అయితే ఖచ్చితంగా మాక్సిమం రావు అనేది నా ఉద్దేశము. సో ఎదుటివాడు మారాలి కదా అని మీ టైం వేస్ట్ మాత్రం అస్సలు చేసుకోవద్దు. నిజంగా వాళ్ళంటే మీకు అంత ప్రేమ, గౌరవం, భక్తి, భయం, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఏ రిలేషన్ అయినా కానివ్వండి, ఎదుటి వాళ్ళు మారాలి అని చెప్పే బదులు, చేసే పనుల బదులు మనము వాళ్ళ కోసం మార్చుకుంటే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. ఏమో, నేను చెప్పింది మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి, కాదు అని అంటే గనక కమెంట్స్ అసలు ఏంటి ఎందుకు అనే విషయాన్ని కూడా తెలియజేసేసేయండి. థ్యాంక్ యూ.